ప్రభుత్వ బడులలో కంటే ప్రైవేటు బడులలో చదువు చాలా మెరుగుగా ఉంటుందని రిక్షా కూలీలతో సహా అనేక మంది నమ్ముతున్నారు. ప్రభుత్వ పంతుళ్ళు బడిలో పాఠాలను సరిగా చెప్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, ఇన్సూరెన్స్ ఏజెన్సీలను, వార్తా సంస్థల ఏజెన్సీలను తమ భార్యాపిల్లల పేర్ల మీద నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు, పతకాలు, ఉద్యోగాలు రావడం లేదని చాలామంది వాపోతున్నారు. ప్రభుత్వ పంతుళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులలో చదివిస్తున్నారంటే ప్రభుత్వ బడులలో చదువు సరిగా లేదని వాళ్ళు కూడా చెప్పకనే చెబుతున్నారని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వ పంతుళ్ల కంటే ప్రైవేటు పంతుళ్ల జీతాలు ఎక్కువని విమర్శిస్తున్నారు. విద్యార్థుల విజయం మొత్తం పంతుళ్లపైనే ఆధారపడి ఉండదు కదా. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థల యొక్క యాజమాన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఒక పంతులు తరగతి గదిలో అందరి విద్యార్థులకు ఒకే రకంగా చదువును చెప్పుచున్నాడు, కానీ ఫలితం అందరి విద్యార్థుల నుండి సమానంగా రావడం లేదు. అంటే ఆ ఫలితాలు ఒక్క పంతుల మీద మాత్రమే కాదు, విద్యార్థుల తెలివి, గ్రహణ శక్తి, శ్రమల మీద ఆధారపడి ఉంటాయని గ్రహించాలి. ఎక్కువ మంది పంతుళ్ళు పిల్లలకు పాఠాలను చెప్పడానికి చక్కగా యత్నిస్తున్నారు, కానీ వారిలో బోధనాలేమి వలన విద్యార్థులకు అది చేరడం లేదు. కొద్దిమంది పంతుళ్లలో ఉద్యోగం సంపాదించేటప్పుడు ఉన్న శ్రమతత్వం, పోటీతత్వం ఉద్యోగం వచ్చిన తరువాత విద్యార్థులను తయారు చేయడంలో ఉండడం లేదు. కొద్దిమంది వలన మొత్తం ప్రభుత్వ పంతుళ్లకు చెడ్డ పేరు వస్తుంది. ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులంబెల్లను దూషితంబగుట ఏమి అపూర్వము అని మహాభారతంలో ఉదంకుడు ఇదివరకే చెప్పాడు. మితిమీరిన స్వేచ్ఛతోనో సోషల్ మీడియా ప్రభావంతోనో విద్యార్థులు ఎక్కువగా గాడి తప్పుతున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కొందరు పంతుళ్ళు అత్యుత్సాహంతోనో లేక సొంత చికాకులతోనో వారిని దండించబోయి అభాసుపాలు అవుతున్నారు. ప్రభుత్వ బడులలో పూర్తిగా పేద విద్యార్థులు చదువుచున్నారు. వారి తల్లిదండ్రులలో తమ పిల్లలను బాగా చదివించుకోవాలి అనే తపన ఉన్నా కూడా స్వయంగా దగ్గరుండి నేర్పే విద్యార్హతలు, తెలివితేటలు చాలా తక్కువ. కొంతమంది అయితే ఇంకా తమ పిల్లలను తమ పనిలో తమకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రైవేటు బడులు చాలా ఉంటాయి, కానీ వాటిలో మెరుగైన ఫలితాలను ఇచ్చేవి కొన్ని మాత్రమే, ముఖ్యంగా ఆశ్రమ బడులు మాత్రమే. మెరుగైన ఫలితాలను ఇచ్చే బడులలో చదువు చెప్పే పంతుళ్లకు జీతాలు కూడా ఎక్కువే. అందులో చదువు పేదలకు సాధ్యం కాదు. ప్రైవేటు బడులలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షను పెట్టి తగు తెలివితేటలు ఉన్నవారినే చేర్చుకుంటారు, కానీ జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రభుత్వ బడులలో ప్రతి విద్యార్థిని చేర్చుకుంటారు. 1 నుండి 9 వరకు అక్షరాలను రాయడం, చదవడం వచ్చినా రాకపోయినా తరువాత తరగతిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి తరగతిలో మొదటి నెలలో ఎవరైనా అటువంటి విద్యార్థులు ఉన్నారా అని గుర్తించి వారికి మొదట వ్రాయడం, చదవడం నేర్పించాలి. ప్రభుత్వ సంస్థలలో బాగా చదివే విద్యార్థులను ప్రైవేటు సంస్థలు వెంటనే గుర్తించి వారికి ఫీజులలో కన్సెషన్ ఇచ్చి ఎత్తుకొని పోతున్నారు. ప్రైవేటు సంస్థలు తమ వేరువేరు బడులలో బాగా చదివే విద్యార్థులను అందరినీ ఒక బడిలోనికి చేర్చి వారికి ఐఐటీల వంటి సంస్థలలో చదివిన నిపుణుల చేత ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నాయి. ఇటువంటి శిక్షణ ఏర్పాట్లను ప్రభుత్వం రవాణా, భోజన సౌకర్యాలను కూడా కల్పించి చేస్తే ప్రభుత్వ బడులు మందిని ఆకర్షించవా? ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు జరిపే పరీక్ష వారి విద్యార్హత స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం ఆ పరీక్షలను విద్యార్హతకు సమాన స్థాయిలో జటిలంగా ఎందుకు నిర్వహించడం లేదు? విద్యా సంవత్సరం మధ్యలో కీలకమైన స్థానాలకు ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పారదర్శకత లేకుండా పైరవీలు ఆధారంగా చేస్తుంది. ఒక పంతులు పదవీ విరమణ చేస్తే
ఆ స్థానంలో వెంటనే కొత్త పంతులను ప్రభుత్వం నియమించటం లేదు. రాజకీయ సిఫారసులతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. ఉపాధ్యాయుల హాజరు, వారి విద్యార్థుల హాజరు, వారి సబ్జెక్టులో విద్యార్థుల సగటు మార్కులు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలోని పోటీ పరీక్షలలో వారి దగ్గర చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులు, పతకాలు, ఉద్యోగాలు వంటి శాస్త్రీయమైన విషయాలను పరిగణనలోనికి తీసుకోవడం లేదు. ఒక ఉపాధ్యాయుని వద్ద చదివిన అందరి విద్యార్థుల సగటు మార్కులను ఆ ఉపాధ్యాయుడి మార్కులుగా పరిగణించి ప్రతి ఉపాధ్యాయుడికి వచ్చిన మార్కులను సగటు ఉపాధ్యాయుడి మార్కులతో పోల్చి వారిని ప్రోత్సహించడం లేక దండించడం వంటి శాస్త్రీయమైన చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదు. మంచి ఫలితాలను ఇచ్చే వారిని ముందస్తు పదోన్నతులు, ముందస్తు ఇంక్రిమెంట్లు మొదలగు వాటితో ప్రోత్సహించడం, ఇవ్వలేని వారిని దండించడం వంటి తగిన చర్యలను ప్రభుత్వం చేపట్టకుండా గాడిదను, గుర్రాన్ని ఒకేలా చూస్తుంది. ఆశ్రమ బడులను పెంచాలి. ప్రాథమిక స్థాయిలో ఏకోపాధ్యాయ బడులకు బదులు కనీసం ఒక తరగతికి ఒక పంతులు ఉండేటట్టు బడులను కుదించాలి. అవసరమైతే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలి. ప్రైవేటు బడులలో చదివే వారికి తల్లికి వందనం పథకాన్ని ఎందుకు అమలు చేయాలి? ఆ డబ్బును ప్రభుత్వ బడులలో కావలసిన మౌలిక సదుపాయాల కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? ప్రతి పంతులని పాఠ్య ప్రణాళికలను తయారు చేయమని చెప్పే బదులు ఉత్తమ ఫలితాలను అందించే పంతుళ్ల చేత అందరికీ ఉపయోగపడే విధంగా ఉమ్మడి పాఠ్య ప్రణాళికలను తయారు చేయించాలి. ఉన్న 220 పని దినాలలో రివిజన్కు 100 రోజులు కాకుండా చివరి 30 లేదా 40 రోజులు మాత్రమే రివిజన్కు ఉపయోగించాలి. ప్రైవేటు బడులు భాషలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పోటీ పరీక్షల వైపే మొత్తం దృష్టిని పెడుతున్నాయి. ప్రభుత్వ బడులు భాషలకు సమప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇవ్వాల్సిన అవసరం ఉంది కూడా. కాకపోతే త్రిభాషా సూత్రాన్ని వదిలి ద్విభాషా సూత్రాన్ని ఆచరిస్తే విద్యార్థులకు చాలా ఊరట కలుగుతుంది. నిజానికి పోటీ పరీక్షలలో అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులను సాధారణ ఉపాధ్యాయులు కూడా చెప్పలేరు. ఇంతకు ముందు జరిగిన పోటీ పరీక్షలలో అడిగిన ప్రశ్నలను, ముందు జరగబోయే పోటీ పరీక్షలలో రాబో ఊహా ప్రశ్నలను, వాటికి జవాబులను తయారు చేయించి ప్రైవేటు సంస్థలు వాళ్ళ విద్యార్థులకు అందజేసినట్లు ప్రభుత్వం కూడా ప్రభుత్వ బడులలో విద్యార్థులకు అందజేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రైవేటు యాజమాన్యాలు ప్రశ్నాపత్రాలను ముందుగా కొని వారి విద్యార్థులకు అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలోని ఉపాధ్యాయ సంఘాల ద్వారా 3 మాదిరి ప్రశ్న పత్రాలను అనధికారికంగా ఇచ్చి అందులో నుండి అసలు ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ బడులలో చదివిన వారికి పోటీ పరీక్షలలో ప్రశ్నలను ముందుగా ఎత్తుకొచ్చేవారు ఎవరు? అకాడమిక్ పరీక్షలలో కనీసం 25% మార్కులకు ఒక సెక్షన్ను పెట్టి అందులో ఎప్పుడూ కొత్తవి, జటిలమైనవి అయిన ప్రశ్నలను పోటీ పరీక్షల తరహాలో అడగాలి. పరీక్షలను వారు చదివిన బడిలో కాకుండా ఒక మండలమునో లేక ఒక నియోజకవర్గమునో యూనిట్గా తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు బడులను వాటిలోని విద్యార్థులను కలిపి జంబ్లింగ్ పద్ధతిలో చేపట్టాలి. మధ్యాహ్న భోజనం, ఆన్లైన్, ఆఫ్లైన్ నివేదికలను ప్రభుత్వ పంతుళ్ళు తమ విద్యా నిధులలో భాగంగా భావించాలి. ప్రభుత్వం సాంకేతికతను, బోధనేతర సిబ్బందిని ఉపయోగించి బోధనా సిబ్బంది యొక్క బోధనేతర పనిని తగ్గించాలి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఏదో ఒక పద్ధతిలో మాత్రమే నివేదికలను అడగాలి. ప్రభుత్వ పంతుళ్ళు తమ బడులలో మంచి ఫలితాలు రాకపోవడానికి తమ ప్రమేయం ఏమీ లేదని సమర్థించుకోవడానికి కారణాలను వెతికే కంటే మెరుగైన ఫలితాలను అందించడానికి మేలుదారులను వెతికితే సమాజానికి, వారికి కూడా మేలు జరుగుతుంది. రాజీవ్ విద్యా మిషన్ పిఓగా పనిచేసిన నా మిత్రుడు ఒకసారి నాతో ఇలా చెప్పాడు. ప్రభుత్వం పెట్టే డిఎస్సి పరీక్షలో ముందు స్థానంలో ఉన్నవారు ప్రభుత్వ పంతుళ్ళు అవుతున్నారట.
మధ్యలో ఉన్నవాళ్ళు ప్రైవేటు పంతుళ్ళు అవుతున్నారట. చివరలో ఉన్నవాళ్ళు ప్రైవేటు బడులను నడుపుతున్నారట. అటువంటప్పుడు ప్రభుత్వ బడులు ఎందుకు వెనకబడుతున్నాయో ప్రభుత్వ పంతులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ ఉత్తమ బోధనల వలన ప్రభుత్వ బడులలో సీట్ల కోసం క్యూ కట్టిస్తున్న నెల్లూరు పంతుళ్లకు మిగిలిన వారు తీసిపోతారా? ఆలోచించండి. విజయనగరంలో తెలుగు పంతుళ్ళు తన డబ్బులతో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను విమానంలో తిప్పినట్లు అందరు పంతుళ్ళు చేయనక్కరలేదు. సగర్వంగా ప్రజాధనం నుండి తీసుకుంటున్న జీతానికి తగిన విద్యాసేవను పేద ప్రజలకు అందిస్తే మానవాళికి మహోపకారం చేసినట్లే.